హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. రైల్వే నుండి కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. 904 పోస్టులు, నో ఎగ్జాము, నో రన్నింగు. అప్లికేషన్ అప్లై చేసి వదిలేయండి. వయసు, అర్హత, జీతము, సిలబస్సు, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ అయితే చేయట్లేదు. లైక్ అయితే చేస్తే ఇలాంటి వీడియోలు చేసే అవకాశం మాకు ఉంటుంది కాబట్టి మీరైతే లైక్ చేయండి. ఫస్ట్గా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు ఉపయోగపడినా కానీ ఇతరులకు ఉపయోగపడుతుంది కాబట్టి షేర్ చేయండి. ఇక్కడ చాలా 5 భాగాల్లో మీకు వేకెన్సీలు అయితే రావడం జరిగింది. ఫిట్టరు, వెల్డరు, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెషినిస్ట్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కోసం అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ మొత్తం వేకెన్సీలు వచ్చి మనకి టోటల్ వచ్చి 904 వేకెన్సీలు ఉన్నాయి. మీకు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో రిజర్వేషన్ కూడా ఉంది. అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి సపరేట్గా మీకు వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి, ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఉంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే మీకు 10th క్లాస్లో 50% మార్క్స్ వస్తాయి. ఐటీఐ చదివిన వారు కూడా దీనికి మార్క్స్ని బట్టి మీకు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు మెయిల్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ మీకు మెసేజ్ వస్తుంది. తర్వాత మీరు వెళ్ళి అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. జాబ్లో ఎలిజిబుల్ క్రైటీరియా ఏ విధంగా ఉందంటే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యన ఓసీ క్యాండిడేట్ దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ, ఎస్టీ అయితే 29 ఇయర్స్ దాకా, ఓబీసీ వారు అయితే 27 ఇయర్స్ దాకా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 34 ఇయర్స్ దాకా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా 34 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. 3 సంవత్సరాలు వరకు రెగ్యులర్గా ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది 10వ తరగతి పాస్ అయ్యి ఐటీఐ పాస్ అయిన వారు, పైన ట్రేడ్స్ ఇవ్వడం జరిగింది కదా, ఎలక్ట్రీషియన్ కానీ, ఫిట్టర్ కానీ, తర్వాత రిఫ్రిజిరేటర్ రిపేరింగ్ చేసిన మెషినిస్ట్ కానీ వచ్చిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇంజనీర్స్ కానీ, డిప్లొమా హోల్డర్ కానీ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. పేమెంట్ వచ్చేటోడికి 100 రూపీస్ మీకు పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. చేసుకునేటప్పుడు ఫీజు అయితే కట్టాలి. దీనికి 100 రూపీస్ ఫీజు. ఎవరికి లేదంటే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే కట్టని అవసరం లేదు. అప్లై చేసుకునడానికి ఆన్లైన్లో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత www.rrchubli.in వెళ్ళి బయోడేటా ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను మీకు. ఇప్పుడు లాస్ట్ని చూడండి. ఆన్లైన్ అప్లికేషన్కి వెళ్ళే ముందర ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ సైజ్ ఇవ్వడం జరిగింది. ఈ సైజ్ ప్రకారంగా ఉండాలి. సిగ్నేచర్ కూడా ఇక్కడ సైజ్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఉండాలి. ఇది లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి 13/8/2025 రాత్రి 11:59 దాకా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫిజికల్ కాపీ పంపించిన అవసరం లేదని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది ట్రైనింగ్ 1 ఇయర్ ఉంటుంది. తర్వాత అయితే ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు. అది రైల్వే బోర్డు మీద ఆధారపడి ఉంటుంది. నో హాస్టల్ అకామిడేషన్ ఏమి ఇవ్వరు. మీరు ఓన్ అకామిడేషన్తోనే వెళ్ళవలసి ఉంటుంది అప్రెంటిస్ ట్రైనింగ్కి. ఈ నోటిఫికేషన్ సౌత్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి రావడం జరిగింది. అప్రెంటిస్షిప్ కోసము ఆన్లైన్ అప్లికేషన్ 14/7/2025 నుంచి 13/8/2025లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడంటే రాత్రి 11:59 మీకు క్లోజ్ అయిపోతుంది. ఆగస్టు 13 దాకా ఉంది కాబట్టి అప్లై చేసి వదిలేయండి. 100 రూపీసే కాబట్టి ఎవరైతే అప్రెంటిస్ దీంట్లో చేస్తారో తర్వాత ఆర్ఆర్బీలో మీకు టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదలవుతుంది. అప్పుడు మీకు వెయిటేజ్ అయితే దొరుకుతుంది. ఈ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి సపరేట్గా వెయిటేజ్ దొరుకుతుంది కాబట్టి మీకు కంపల్సరీ రైల్వేలో జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అప్రెంటిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. రైల్వే చేసిన వాళ్ళకి వారు కంపల్సరీ వాళ్ళని అయితే తీసుకుంటారు. ఇదైతే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సౌత్ వెస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్లోకి వెళ్ళిన తర్వాత
ఇక్కడ మనకి లాస్ట్ డేట్ అయితే కనపడుతుంది. ఇక్కడ నింపుకోవడానికి 13/8/2025 అనేసి. టోటల్ ఇక్కడ అన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ నుంచి అయితే నేను డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ చేశాను. మీకు ఏమేమి కావాలంటే ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేటు, ఐటీఐ సర్టిఫికేట్లు, తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్లు, పాస్పోర్ట్ సైజు 1 MB ఉండాలి, సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉండాలి, డిజబిలిటీ సర్టిఫికేటు, ఎక్సర్విస్ సర్టిఫికేటు, సర్వీస్ సర్టిఫికేటు అయితే కావాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. మరి 10th క్లాస్లో మనకి 10వ తరగతిలో 50% మార్క్స్ ఉన్న వాళ్ళే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ముందర అప్లై చేస్తే మళ్ళీ అప్లై చేయడానికి ఉండదనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు న్యూ రిజిస్ట్రేషన్కి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ విన్న తర్వాత రెసిడెన్షియల్ స్టేట్, మీరు ఏ స్టేట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఏ డిస్ట్రిక్ట్ వారు అయితే ఏ డిస్ట్రిక్ట్, అనంతపూర్ అయితే అనంతపూర్. తర్వాత అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ ఏదో ఒకటి అడ్రస్ ప్రూఫ్ అయితే మీరు పెట్టవలసి ఉంటుంది. తర్వాత మెయిల్ ఐడి, తర్వాత మొబైల్ నెంబరు, తర్వాత పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి, కన్ఫర్మ్ పాస్వర్డ్. తర్వాత నాట్ రాబర్ట్ అని చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అండ్ సెండ్ ఓటీపీ వచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పూర్తి డీటెయిల్స్ నింపిన తర్వాత ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్లోకి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చింది కాబట్టి అవి క్లిక్ చేసిన తర్వాత లాగిన్ చేసుకుని మీరు వారు ఏమేమి అడుగుతారో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుని ఫోటోగ్రాఫ్స్, సిగ్నేచరు, తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేసి దాన్ని మీరైతే అప్లోడ్ చేసుకుని లాస్ట్ని అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. పేమెంట్ చేసుకుని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు ఆల్రెడీ వాళ్ళ మెయిల్ ద్వారా కానీ మీకు SMS ద్వారా కానీ మీకు కాల్ లెటర్ అయితే పంపిస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.